అంటే ఎలా అంటే సార్ ఇప్పుడు లోపల టోన్ ఆఫ్ ఫిష్ ఏటకి అని చెప్పేసి వెళ్తారు సార్. అవి నైట్ లైటింగ్ కి ఫోకస్ కి బయటకు వస్తాయి సార్. గేలాలో వేటాడతారు సార్. దానికోసం స్పెషల్ గా ఒక 200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తే గానీ అవి దొరకవు సార్ అని చెప్పేసి ఒక 3 రైస్ బ్యాగులు, ఒక 1000 లీటర్ ఆయిల్, ఒక నెల రోజులు సరిపడే వాటర్ ఇవన్నీ పట్టుకుని లోపలికి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు భయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇలాగే కాకినాడ నుంచి కానీ వైజాగ్ అడ్వాంటేజ్ ఏంటంటే సముద్రం అల్లకొల్లగా లేదు, ప్రశాంతంగా ఉంది. అది ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎవరైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఆ పోలీస్ స్టేషన్ నుంచి మా మత్స్యశాఖకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే అప్రమత్తమయ్యారు. నిమిషాల మీద అప్రమత్తమై నేవీకి కానీ, కోస్ట్ గార్డ్కి కానీ, లేకపోతే విశాఖపట్నంలో డిఐజీ మెరైన్కి కానీ ఇమీడియట్ గా కాల్ తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మేమందరం మాట్లాడారు. ఇప్పుడు దాదాపుగా 7 షిప్పులు, నేవీ నుంచి 2, కోస్ట్ గార్డ్ నుంచి 5 షిప్పులు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలు సంచరిస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా అత్యాధునికమైనటువంటి 2 విమానాలు కూడా రంగంలో దించాం. అంటే పిన్ టు పిన్ ఎక్కడున్నా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి భగవంతుడి దయ వల్ల బయటపడతారు. అయితే మనకు ఆందోళన బయటపడడానికి ఏదో సైక్లోన్ వచ్చి అల్లకొల్లోలంగా ఉండి ఇటువంటి ప్రమాదం జరుగుంటుందేమో అనుమానం పడడానికి అటువంటి ఆలోచన ఎక్కడ లేదు. అందులో ఫుడ్ సరిపోయిన ఫుడ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, నడవడానికి డీజిల్ కూడా ఉంది. అర్థమైంది కదా. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మేమందరం కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే 2 నియోజకవర్గాలకు సంబంధించిన 3వ తారీఖున 8:30కి వెళ్ళారండి అన్నీ అని. మా మాయ వెళ్ళారు. మా నీ పేరేమో శాంతారావు, నా పేరేమో శారద. అన్నీ వెళ్తున్నట్టు కూడా చెప్పలేదు అమ్మకి, నాకుని. వదినికి చెప్పి వెళ్ళారు, పిల్లని జాగ్రత్త అని చెప్పారంట. అమ్మకేమో బుధవారం తెలిసింది. వదిన అడిగితే నేనేమో అమ్మనే శనివారం అడిగాను, ఇంకా రావట్లేదు ఇంటికి. ఏంటి మా నీళ్ళేమో అరగలిపాలని ఉంటారు, అయితేనే రావట్లేదు ఏంటమ్మా అంటే ఎలా వెళ్ళారంట సముద్రం అంటే మేము కంగారుగానే ఉంది, ఎప్పుడు వస్తారు ఏంటంటే వారం రోజులు వచ్చేస్తానని చెప్పారంట. ఇంకా రాలేదు. ఈ రోజుతో 17 రోజులు ఉంది, సోమవారంకేమో 15 రోజులు ఉందని ఏలో ఇది పెద్దోళ్ళందరూ భయపడ్డారు. ఇంకా బోట్ అయ్యి అంతలేదని, ఎప్పుడు వస్తుందని మాకు కంగారుగా ఉంది. ఇది ఇంకా రావట్లేదు, చాలా రోజులు ఉంది. లేదండి, ఇన్ని రోజులు ఎప్పుడు లేరు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళారు. మా మామయ్య కూడా చాలా ఫస్ట్ టైం. మా అన్నయ్య అయితే మార్చి నెలలో వెళ్ళారు. అప్పటి నుంచి మార్చి నెల వెళ్తే మళ్ళీ ఇది ఫస్ట్ టైం వెళ్ళారు. ఇన్ని రోజులు ఉంటాం అయితేనే. మన వెళ్ళినా 2 రోజులకు ముందే వచ్చేసాడు. ఫస్ట్ టైం వెళ్తాం. మరి ఇంతలా ఉంటాం మాత్రం ఫస్ట్ టైం. 3వ తారీఖున వెళ్ళారండి. ఆ రోజు ఏం చెప్పారు, ఎప్పుడు వస్తాను చెప్పారు? వారం ఉంటుంది వచ్చేస్తానని చెప్పారండి, అంతేనండి. ఇంకేం చెప్పలేదండి. ఫోన్ ఆ రోజు చేశారండి, మళ్ళీ చేయలేదండి ఇంకంతేనే. ఇంతకుముందు వెళ్ళేవారు కానీ 2 రోజులు 3 రోజులు అంతే, 2 రోజులు ఎక్కువ లేరండి. ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తారని చెప్పి వెళ్ళారు? వారంకే చెప్పారండి. వారం కూడా అయింది. ఇంకా చాలా బోటు అడిగితే ఇంకా వస్తారా మా కంగారు ఏంటి అన్నారు. తర్వాత మా బాగారిని అడిగితే వాళ్ళు ఎంకరేజ్ చేశారండి. మాకు భయం ఉంటుంది కదా, 2 రోజులు ఏంటి రానివ్వండి అందుకు. మా ఆయన పేరు శాంతారావు అండి, నా పేరు నాగలక్ష్మి. మా పాప 3వ తారీఖున వెళ్ళారండి. ఇలాగ ఆదివారం వచ్చేస్తాను, సోమవారం వచ్చేస్తాను, నువ్వు పిల్ల జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళారండి. ఫోన్ చేస్తా ఆ రోజున బోర్డెక్కి రోజున ఫోన్ చేయి మర్చిపోవద్దు బావ అని చెప్పి వెళ్ళాము. ఫోను లేదు, ఏం చేయలేదు. అప్పటి నుండి వచ్చేతలే అని మేము అలా వదిలేసాము. తర్వాత ఆధార్ కార్డుల కోసం వస్తేనే ఇలాగా కంగారు పెట్టారండి. అప్పటి నుంచి భయం పెట్టుకున్నాం. ఇప్పటికి ఏం చెప్పట్లేదండి. మధ్యలో ఎప్పుడు మాట్లాడారా మీతో? మాట్లాడలేదండి.
వెళ్ళక ముందే మాట్లాడారా? అవునండి 8:30కే వెళ్ళారు 3వ తారీఖున.